బెండకాయ ఫ్రై, కరివేపాకు పొడి చేస్తున్నాం. వంకాయ మామిడికాయ. ఇందులో కరివేపాకు పొడిలో కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు అన్నీ వేసి కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఈ చల్లారాక పొడి చేస్తాం. అప్పుడు కరివేపాకు పొడి రెడీ అవుతుంది. వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాం. దీంట్లో కావాల్సిన ఆనియన్స్, ముందు ఆనియన్స్ వేసుకొని తర్వాత ఇవి రెండు వేసి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసి మగ్గాక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. దగ్గర ఉడికాక వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అవుతుంది. బెండకాయ ఫ్రై చేస్తున్నాం. ముందు బెండకాయ బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఉప్పు, కొబ్బరి కారం వేస్తాం. అప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది. బెండకాయ ఫ్రై, కరివేపాకు పొడి చేస్తున్నాం. వంకాయ మామిడికాయ. ఇందులో కరివేపాకు పొడిలో కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు అన్నీ వేసి కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఈ చల్లారాక పొడి చేస్తాం. అప్పుడు కరివేపాకు పొడి రెడీ అవుతుంది.